మాకు దారి తెలీదు, వాడికి ఎట్ట తీసుకోవాలో తెలీదు. అబ్బా అర్థం కావట్లా వాతావరణం. పుండ్లు మయూరా అభిలాష ఈరోజు ఇటు పడిపోవాలి తడి. వేప చెట్టు మీద పాము కోసం ఉంది అంటే చెట్టు మీద వచ్చి పాము కోసం వదిలేసి అప్పుడు వెళ్ళిపోయింది. ఎన్ని కాయలు ఉంటుంది కదా? 7-8 కిలోలు ఉంటుంది. నాయన అభిలాష గెలలు కాదు రియా, ఇవ్వండి ఒరిజినల్స్. అవి ఒరిజినల్స్ అంట ఫ్రెండ్స్. ఇయ్యా విజయ్ చెప్పాడు నిజంగానే. అవును రే విజయ్, ఒరిజినల్స్ ఒప్పుకుంటా. ఎట్లున్నాయా నాణ్యంగా మెరుస్తుంటే వాళ్ళకి దుబాయ్ వాళ్ళకి ఖర్జూర పండ్లు ఉంటా, మనకి ఒరే పండ్లే ఇంకేం లేవాడా, కొత్త పండ్లే. పండ్లు మయమైపోయింది. ఈ చెట్టు కలప వృక్షం రా, ఇది ఈత చెట్టు కాదురా ఖర్జూరం చెట్టు. నిండిపిచ్చిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సైడ్ నేచర్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో మేము ముందుకు వచ్చే వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సంవత్సరం ఇంతవరకు మేము ఈత పండ్లకి అయితే బాగాలేదు, అంటే చిట్టి ఈత పండ్లు పోయిన వాళ్ళే, పెద్ద ఈత పండ్లు బాగాలేదు. ఇప్పుడైతే ఆడక బయలుదేరినాం. ఒక దగ్గర ఉన్నాయంట, అది చిన్న సాహసం కాదు. నిచ్చిన కొడవళ్ళు తాళ్ళు చిన్న కథ కాదు. ఈడో దారి చెప్తే ఈడో దారిలో తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు దా తిరిగి నవ్వుకుంటా ఉన్నాడు వీడు. వేరే దారిలో తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు నుంచి పోయి అన్ని ఎత్తుకుపోయి మనం ఈతకెళ్ళాలి. పండ్లు పండిపోయినాయంట. పండ్లు ఉన్నాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. పచ్చివి కూడా తీసుకెళ్ళి మక్కేసుకుంటాం. పండ్లు తినేద్దాం, పచ్చి మక్కేసేద్దాం. ఇప్పుడైతే ముందు వెళ్ళిపోదాం. వచ్చింది మా ఆయుధాలు. ఈ బుట్ట ఇక నిచ్చిన తెచ్చుకున్నాం. కొత్త గోడలు కొనుక్కొచ్చినాం, బాగా తెగతుంది అని చెప్పి. బైండింగ్ వైర్ అదిగో తెచ్చినాం. ఇగో వీడి దగ్గర ఉంది బైండింగ్ వైర్. అన్ని తెచ్చినాం. ఇంకా ఇవన్నీ ఎత్తుకొని ఇప్పుడు సాహస యాత్రకి బయలుదేరాలా. ఈ చెట్లలోంచి చాలా దూరం పోవాలా. నీకు ఎట్లా నవ్వు వస్తుంది? అన్నం తిన్నా చోటు ఎట్ట మర్చిపోయినావా? అక్కడే తిన్నావు అన్నం. ఆడకి రారా అని వీడు చెప్పాడు. అన్నం తిన్నాక ఆడకి రారా అని. వీడు వేరే జామాల చెట్లు తీసుకొని పోయి తిప్పుతా ఉన్నాడు. కాదులే, ఎడం చెయ్యి అంటే ఎడం పక్క, కుడి చెయ్యి అంటే కుడి పక్క. ఇటు తిరుక్కొని చెప్పా, ఇటు తిరుక్కో. ఇప్పుడు చెప్పా, నువ్వు చెప్పా. అయ్యా నాయన మీకు కూర్చోండి, ఇట్లా కూర్చుంది. అది ఎవరు ఇటు పక్క చెప్పు. మీరు రండిరా ఏదో పక్క. ఈతకాయలకి ఏ పక్క చూపిండా. ఈ జామాల చెట్లు నడిచిపోతా ఉంటే ఏదో బయట ఊర్లో ఉన్నట్టుంది. మా ఊరు దగ్గరలోనే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు జామాల చెట్లోకి రాము మేము. కొత్తగా ఉంది. యారా కింద సేనరా? ఒరే మీకు పుణ్యం ఉంటుందిరా. ఎవరిది మిస్టేక్ కాదు, నాది మిస్టేక్. పాండిరా ఇగోండి, ఎత్తుకోండి. భలే ఉంది ఆ లైనా. పుష్ప షూటింగ్ ప్రదేశం లాగా ఉంది ఇది. మాకు దారి తెలీదు, వాడికి ఎట్ట తీసుకోవాలో తెలీదు. అబ్బా అర్థం కావట్లా వాతావరణం. ఏరుకి వెళ్ళిపోవడమే అంట. ఎట్టుందో తెలిసేడా ఎడపోతున్నాడు చూడండి. చిత్తల ప్రదేశాల్లో మీకు ఎలా బతకాలో నేను చూపిస్తా అంటాడు. జామాల చెట్లలో మీకు ఎలా తిరగాలో నేను చూపిస్తా అంటాడు వీడు. నేను మర్చిపోయాను, ఎందుకంటే నాకు దావే తెలియదు కాబట్టి. అంటే ఊరే ఈడేది మెల్ల నిచ్చులేసుకుని వెళ్తాడా? ఊరే ఎట్టు కూడా ఎత్తుకుపోతారా? జామాల చెట్లోకి వస్తే మెంత ప్లస్ స్మెల్ వస్తుంది ఏమన్నా? నిజమేనా? మాకు చిన్నప్పటి నుంచి డౌట్, ఎందుకంటే ఆ స్మెల్ వస్తుంటుంది. అవునా కాదో కామెంట్ చేయండి, మాకు తెలీదు. ఫ్రెండ్స్ దారిలో పెద్ద బంద్ ఉంది. కొర్రలు ఉన్నాయో పిలువా? ట్రక్ తోడదామా గుంట? ఏమన్నా ఇట్టుకోవాలి ఇప్పుడా? ఇదేనా? ఓరి 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 జరుక. ఊరి ఎడగా జారి పడిపోతుంది ఫ్రెండ్స్. వాన వచ్చింది మా ఊర్లో, బురదగా ఉన్నది. బా ఇదేంద్ర పండ్లేంద్ర ఎంత? పండ్లు మయూరా. ఒరే అభిలాష ఈరోజు ఇటు పడిపోవాలి తడి.
భలే అందరూ భలే కనిపెట్టారా. మనం చూసి పెట్టా కానీ ఒక వారం ముందు వచ్చింటే ఏదో ఆ పక్క ఉన్న కాయలు కూడా మిస్ అయ్యిండేటు కాదు. ఎండిపోండి. ఇదంతా పండ్లే రే. ఒకరు ఏరాల, ఒకరు కొయ్యాల, ఒకరు తినాల. తినేదిలే ఇప్పుడల్లా. నిచ్చిన ముందు ఏంటి ఇచ్చిన వాటం వేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ కూడా అంత భయంకరంగా ఉందిరా. అవును రే. ఆ కొమ్మలన్నీ ముందు నిచ్చింత కింద కానేమా? అయ్యా పెద్ద పెద్ద కొమ్మలన్నీ. ఆ కొమ్మను కూడా కిందకి దించు. అది 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 అట్లా దించినామంటే అదేమా రాలిపోతున్నాయా? రే తినబాకండి, ఎత్తి పెట్టండి. రే రే అమ్మా బడవా నాయనా. ఇరే యాంది మళ్ళేస్తున్నా రావారి. రే పడిపోతున్నాయి పుండ్లన్నీ. రే ఇగో 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 ఇది ఎత్తుకుపోయి ఆడ పెట్టి ఇట్టానేమా పడిపోవా? సరే రాలు చేద్దామా? పండ్లు రాలు చేద్దామా ఫ్రెండ్స్? పండ్లు అయితే దుమ్ము దుమ్ము ఉన్నాయి దాంట్లో. పండ్లు రాలు చేద్దామా? నిచ్చిన వేయించలేరా? ఫస్ట్ కింద శుద్ధం చేసుకోవాలి. అప్పుడు కింద శుద్ధం చేసుకోవాలి. ఈడా తింటానే ఉన్నాడు. దీంట్లో ఇరా, దీంట్లో ఒక్కటి కూడా తిన్నా కూడా అంతే. రే జారుతుందిరా, జారుతుందిరా. దుమ్ముగా ఉన్నాయన కాయలు మాత్రం. కాయలు కదా పండ్లా? పండ్లు కూడా ఉన్నాయి. పండ్లు ఇప్పుడు గుర్తులే. మనకి ఏ చెట్టు దొరికినా నారాయణ చెట్టు చూస్తాం. నువ్వే ఈ చెట్టు చూసింది ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే మాకు ఎవరు తెలీదు. వీడు వచ్చే చూసాడు. ఒరే విజయ, నాకు డౌట్, నువ్వేం చేస్తుంటావు ఇక్కడికి వచ్చా? అంత దొంగ బర్రెలు అంటారుయా? బర్రెలు మనుషులు లేనప్పుడే నాలుగు పక్కల పోతాయి. గలమనా అయ్యాదనా మొత్తం పండినట్టు కనిపిస్తున్నాయా? అవి ఎండిపోయినట్టున్నాయన. అంటే ఎండ ఎక్కువైపోయా? ఏమో ఎండిపోయినాయి. ఇప్పుడు వాన పడ్డది కదా చూడండి. ఆ కాయలు అయితే షైనింగ్ ఎట్టున్నాయో, మొత్తం చెమ్మ ఉంది. బాగుంటుంది. నువ్వు బాగుంటాయి. పండ్లు కనిపిస్తున్నాయి అయ్యా నల్లగా ఉండేటివా? జాగ్రత్త రే, ఈత పండ్లు అయినా ఆల్రెడీ అక్కడ గుచ్చుకో ఉన్నది. అదే భలే ఉన్నాయిరా కాయలు మాత్రం. దుమ్ము కూడా గెలలుగా. కోసుకుందాం ఇంకా, కోసేద్దాను. చూడండి యాప చెట్టు మీద పాము కోసం ఉంది. అంటే చెట్టు మీద వచ్చి పాము కోసం వదిలేసి అప్పుడు వెళ్ళిపోయింది. వీడు చూడండి ఇతోటి ప్లేస్ పోయి పొదుగుడు కొడు కూర్చొని తింటా ఉన్నాడు ఏరుకొని. రేయ్ ఓరే ఇదేమన్నా పొదలా అటు కూర్చొని ఏరుకుంటూ తింటా ఉండవా? ఇదేమన్నా స్కూల్ అనుకోండి, క్యారేజ్ పెడితే కూర్చొని తిన్నా. రా బయట రా. అడేమన్నా ఉంటాయి రా. పైన నుంచి పడేవాళ్ళ కోసేటప్పుడు ఏమైనా పడతాయి రారా? నీకు తెలియదు విషయమా? మీకు అనుభవం లేని పిల్లకాయలా? యారా విజయ్ కోస్తా అన్న. ఫ్రెండ్స్ ఇక్కడ భయంకరంగా ఉంది. మీకు డ్రోన్ షాట్ వేస్తా, ఒకసారి చూడండి ఎట్టుంటుందో. Tone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. ఊరి నాయన ఎన్ని కాయలు ఉంటారు దీంట్లో? చిన్న బరువు లేదు అది. ఏమో ఫ్రెండ్స్ ఒక 5 కిలోల పైన ఉంటుంది. చూడండి చూసారు విలేష్ మన వాళ్ళకి. రే వదిలి పక్కన నిచ్చిన పడిపోతారా నాయన? నన్ను కానీ దోసేస్తారా కిందకే? మళ్ళీ తిందాంరా, నీకేస్తాను. అయ్యో నా బాధ ఏం లేదు ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన తర్వాత తినమంట, కానీ వీళ్ళు వీడియోకి ముందే తినేస్తారు. గాలి కూడా రావట్లేదు, చెమటలు పట్టిపోతున్నాయి. నెక్స్ట్ పండ్లు కాలు కోయాలనా? పండ్లు కాలు కోయాలా? జాగ్రత్త పడిపోతాయి అన్నీ. రే ఆడ చాలా గుత్తులు కొన్నట్టున్నాయి కదరా? ఉన్నాయి చాలా. రాళ్ళు కిందకి రాలిపోతున్నాయినా? ఆగితే ఒరే గోతం ఏదైనా ఉంటే దాంట్లో పెట్టి అట్లా జల లేకపోతే ఇది ఈ సంచి ఇచ్చానా? ఇది ఇస్తా, దీంట్లో పెట్టి అట్టరాను ఎండిపోద్దాం. రే పడిపోతున్నాయి. అబ్బా పడతాయి కదా దాంట్లో? పడతాయా? పడుతున్నాయా?
రే చాలా రాలిపోతున్నారు రే. రే ఏరుకోవాల్సిందే, రాలిపోతున్నాయి అంటే మనం ఏం చేస్తామా? పడట్లేదా అంటే పడినాయా ఎన్ని వచ్చినాయిరా చూడు? ఏ అబ్బా వజ్రాలు వైడూర్యాలు వచ్చినాయి రా నాయన. సూపర్ రా బిట్టు. ఎందుకు రా అభిలాష్? రే అభిలాష్ 5 నిమిషాలు రా. రే 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 ఏంద్రా ఏంది పట్టన్నదా? పట్టాను ఏమన్నా ఇది మట్ట అదే భయపడినా నాయన. ఏంద్ర ఇగోర పుండ్లా అభిలాష నాయనా. అభిలాష ఇగోరా పుండ్లు ఇగోరా భయా. కింద పెట్టద్దా? ఏమో యా నుంచి వస్తాయి అయితే? యాంది నల్ల భాష మాట్లాడుతున్నా? ఏసీలో పెట్టాలి ఒకటికి. కింద పెట్టద్దు. ఎక్కడ పెట్టాలి అన్న బలవనా టేస్టా? అభిలాష్ కూడా పుండ్లన్నీ దోస్తున్నాడు. ఇగో చాలా పడిపోయినాయి అభిలాష్. ఇదిగో ఇక్కడ పెట్టాను చూడ. ఇగో ఇవన్నీ పుండ్లేరా? అవి మక్కేస్తా, అవి మక్కిపోతాయిలే కానీ పుండ్లు వరకు దాంట్లో యాంద్ర జల రాలుతున్నాయి దాంట్లోంచా. వేరే బుట్టేయమంట మొత్తం కిందకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇవన్నీ పండుతాయి మళ్ళా. ఇగో పుండ్లు ఇగో రే అభిలాష. ఇగో పుండ్లు ఇవన్నీ పండుతాయిరా మళ్ళా. బ్రహ్మాండంగా పండిపోతాయినా. గెడ్లో పెట్టి నువ్వు జాగ్రత్త గెడ్లో పెట్టి నీళ్ళు చల్లితే చాలు అంతే పండిపోతాయి. సరేలే ఈ మనం మక్కేసుకొని ఊర్లో బంచుదాం. వా ఆ గెల చూడరా అయ్యా. యారా అంత పెద్ద గెల. ఈ చెట్టు మంచి నీళ్ళు ఉన్నాయి కాబట్టి పక్కనే గుంట. జాగ్రత్త రే. ఎన్ని కేళ్ళు ఉంటుంది కదా? ఇది 7-8 పిల్లలు ఉంటుంది. వా ఒరే నాయనా అభిలాషా గెలలు కాదురియా. ఇగోండి మొత్తం మనం కోసిన గెలలు చూడండి ఎన్నున్నాయి. రా వదిలిరా చూపిద్దామా. అవి కూడా పెరుక్కుండువా అరుస్తున్నావా? ఏం చేస్తాడు పైన ఉండేవాడు? ఇంకా వాడికి వీలైనట్టు చేస్తాడు. కింద ఒకసారి నువ్వు పైకి ఎక్కువ. ఇది వదిలితే నా మొహం పగిలిపోతుంది. దీని తలకాయ ఆంచుకోకపోతే నా మొహం నా తలకాయ చెక్కేస్తుంది. అది ఏమన్నా కూర అయితే ఉప్పు దగ్గర వేసుకోవచ్చు, కారం దగ్గర ఇంకో 2 నీళ్ళు పోసుకోవచ్చు. చెట్టు మీద ఏం చేయగలుగుతారు పాపముడా? పండ్లు అయి తినేటి అవా? కొన్ని ఉన్నాయినా మంచి పండ్లు ఉన్నాయి. అమ్మ మా అమ్మ కదా. అబ్బా ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మంచి ప్లేస్ పెట్టినాడు. ఇక రే ఇగో దాంట్లో అట్లా వదిలిచ్చిన అట్లా ఊపానంటే మొత్తం పడిపోతాయి. అన్నా అభిలాష్కి చెట్లు ఎక్కడం అంటే ఈజీ అనుకుంటున్నా అన్న. వాడు ఎక్కినాడు ఆ రోజు వేవ పండుగ రోజు. చెట్లు ఎక్కడం అంటే ఈజీ అనుకుంటున్నాడు. అట్ట కొట్టు పడిపోయినాయి అన్ని. అన్నా పడిలా ఇద్దాం ఇంకోటి వస్తా. సాయంత్రానికి మాగే పండ్లు. అబ్బా అయిగోండి. సాయంత్రానికి మాగేటివి, అభిలాష మధ్యాహ్నానికి మాగేటివి ఏమంట మళ్ళా. సాయంత్రానికి మాగే పండ్లు బా అవతలకి వెళ్ళా మధ్యాహ్నాన్ని మాగిపోతాయి. సాయంత్రం రా మళ్ళీ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం. కత్తి ఎస్లో ఉందా? అందుకే 100 రూపాయలు పోయినా కానీ మనకు కొడవలు 5 అనారు ఉంటేనే మన పని జరుగుతుంది. వేరే 5 తెప్పిస్తున్నాను కింద నుంచే కోసేటివి మొత్తం. ఏవిరా తిందిరు కదరా మీరే కదరా చూడండి అట్నే. దోసేసినాడు ఈరోజు. ఒరే రాళ్ళు వచ్చేస్తున్నాయి రా మొత్తం. ఇగో ఫ్రెండ్స్ చూడండి మొత్తం పుండ్లే కింద నుంచి పై దాకా. అదే చిన్న పుండ్లు కాదు. ఇదేనా ఫైనల్ గెలా? ఇది మధ్యాహ్నం పండిపోద్ది పండ్లు. మధ్యాహ్నం పండిపోతాయినా? మధ్యాహ్నానికి అందరూ పండేది. నాయనా జాగ్రత్త. ఏడొచ్చి విజయ్ వస్తా ఉంటే అభిలాష్ గడు ఏరి ఆ పుండ్లన్నీ ఓ దాంట్లో సెట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు తినడం కోసం. ఒరిజినల్స్ ఇవి. ఒరిజినల్స్ వరకే పైన అన్నీ ఒరిజినల్స్ అవి. ఒరిజినల్స్ అంట ఫ్రెండ్స్. ఇయ్య విజయ్ చెప్పాడు నిజంగానే. అవును రే విజయ్ ఒరిజినల్స్ నవే ఒప్పుకుంటా. ఎట్లున్నాయా నాణ్యంగా మెరుస్తుంటే? వాళ్ళకి దుబాయ్ వాళ్ళకి ఖర్జూర పండ్లు ఉంటా, మనకి మనకు ప్రతిదీ ఉంటాయిరా. ఇప్పుడు అలా వాళ్ళ డ్రాగన్ ఫ్రూట్ ఉంటే మనకు నాగజోడు పండ్లు బ్రహ్మజోడు పండ్లు అట్ట ప్రతి దానికి మనకు ఉన్నాయి పండ్లు. కాకపోతే మనోటికి అంత వాల్యూ ఇవ్వం మనం. బయట వాటిని అయితే మనోటికి వాల్యూ అప్పుడు ఇస్తున్నారనా. అప్పుడు ఎందుకు ఇచ్చేవాళ్ళు కదా, అయ్యే తినేదంట.
ఇప్పుడు ఆడితే ఇప్పుడు మనం తినే మనం అడిగి ఇంత పోయి కష్టం చేయలేరు కదా ఇటు తోపు చెట్లలోకి వచ్చి పాములు అయ్యి ఉంటే ఎంత కష్టం చేసి తినలేక ఇంకా బయట కొనుక్కొని తినేస్తారు మనం. అప్పట్లో తిన్నది ఇప్పుడంతా కాకపోతే వీటికంటే బలం తక్కువే ఉండవు మనవి కూడా అదనా? ఎక్కువే ఉంటాయి. అదొక్క గల మిస్ అయింది. అదేం కాదులే, అంత రిస్క్ తీసుకోలేదు. దాన్ని కోయాలంటే చాలా రిస్క్. నువ్వు రిస్క్ లో బాబులే, రిస్క్ అవసరం. ఈజీగా ఉండేటి వరకు కోసేసా. చూడు ఎన్ని కోళ్ళు ఉన్నాయి. మనకు అవసరమైన మనకు అవసరమైన 3, 4, 5, 6 6 కోళ్ళు కోసా. ఇగో అన్నా పండ్లు చూడు నా కింద ఉన్నాయా. ఆ పండ్లు ఏరాలి రా అబ్యా, ఆ పండ్లు ఏరండి రా. ఇదిగోండి ఫ్రెండ్స్, కోసేనారు. సరిపోనా? సరిపోతాయి, ఈ రోజు సరిపోతాయి. మళ్ళీ మనకి నెక్స్ట్ ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఇంకొక చెట్టు చూసి పెట్టినా ఎక్కడంతా పిందలుగా ఉన్నాయి, వాటిలో రౌండ్ వేద్దాం. సరే. ఒరే పండ్లే ఇంకేం లేవాడ, ఉత్త పండ్లే. పండ్లు మయమైపు. ఈ చెట్టు కలప వృక్షం రా. ఇది ఈత చెట్టు కాదురా, ఖర్జూరం చెట్టు. నిండిపిచ్చిరా. అభిలాష్ అబ్బాయి ఆడపోయి తింటున్నాడు ఏరుకొని. వాడికి కావాల్సిన వరకు రారా ఏరుదు అంటే ఈడు ఏడు కూర్చొని తింటున్నాడు. రే న్యాయం అంటారు మీకు? అన్ని ఏరితే ఒకేసారి తింటాం కదరా, మనమే కదా నాయన. ఇంకెవరినైనా తినేదే మనమే కదా, ఏం చేసుకున్నా మనకే కదా. అబ్బా దాని అన్ని టాప్ క్వాలిటీ వేరుతున్నా చూడట్నే. ఓకే, టాప్లోనే ఉండే. ఇవన్నీ ఇప్పుడు పడ్డట్టువేరా? అన్నీ ఇప్పుడు పడ్డట్టువే. ఓటిల్లో ఇంకా టాప్ వేరుతున్నా అంటే ఎక్కువ ఉన్నాయి కదా, మన క్యాస్ట్ పడుతుంది. అవునులే. ఇంకోరా అవి కూడా వేసుకోరా. సూర్య పిడి డేరినాడా? ఇందో దీని లేచి మనం దాంట్లో పోయి. అబ్బా నువ్వు తిను నాయనా. నువ్వు అన్నావు మాట, నువ్వు అన్నావు రాధిక మాట. విజయుడు ఎవరో బర్రెలు వెళ్తున్నాయి, మీయేగానా? రంగేస్తున్నాయి. మాయ కాదు. మొన్న తిరిగికి వెళ్తున్నా మనం, బర్రెలు ఎక్కువ ఉన్నాయి విజయ్ అన్న. నా బర్రెలు నా ఇంటికాడ ఉన్నాయి. యాన్న ఇంటికాడ అంటే నిజంగా రా, ఎవరు బర్రెలు చూసి నా బర్రెలు అంటే నువ్వు అన్నాడు. సరే బండి ఎక్కడ అని చెప్పి ఎవరు బర్రెలు విజయ్ అంటే నాయే ఉన్నాయా చూడకూడదు అటని చెప్పాలా, మళ్ళీ నారులో పడ్డాయి అంటలా ఇంకా అని చెప్పేసి గమనైపోతారు. ఫైనల్గా చూడండి, ఇన్నైతే ఏరారు. అప్పటికి ఒక ఇన్నులో కాలు భాగం అయితే తినుంటారు. తిన్నాం అదే అట్లా. ఇంకా ఇన్నైతే ఉన్నాయి చూడండి. అయ్యాను గెలలు చూపిస్తాను చూడండి. గెలలు తింటారు ఇట్టా మొత్తమా. ఇదిగోండి బర్రెలు మేస్తా ఉన్నాయి. ఏడ భలే ఉంది లొకేషన్ చూసేదానికి, కానీ ఒకరంతా డేంజర్గా ఉంది. ఏం కోసం అభిలాష్ అదే పాము వదిలింది? అయిలేబా ఇంకా వాళ్ళ చిన్న గొలవడు. ఎత్తుపై అమ్మితే ఎంత వస్తుంది? టౌన్లో అమ్మితే మంచి డబ్బులు కదా. మన పల్లెటూరులో ఎవరు కొంటారు కానీ టౌన్లో అమ్మితే మంచిగా కొంటారు. కొనిరాట ఇవ్వండి. సరైన గొలలు 2, 4, 6 గెలలు అన్న 20 కిలోలు ఉన్నాయి. చేతిలో 10 పైన ఉన్నాయి. మన వాళ్ళు కాడి తయారు చేస్తున్నారు ఇంటికి తీసుకెళ్లేదానికి. ఆ వారం 2, ఈ వారం 2. ఇప్పుడు ఈ వారా సరే. సూర్య ఒకరంతా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తాడు. ఇరిగిపోద్ది బరువుకు నిలబడదు. పెద్ద కర్ర కానీ అయితే ఇంకా ఆడకు రావాల అంతే. ఎటు చూపించా అంతేనా? అంతే. అటు ఎత్తుకొని పోతా ఉంటాం ఇంటికి. ఇంకెట్టు ఎత్తుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఇంటికి పోయి మక్కేసేసుకుంటాం. అన్నా మీకు తెలియదు నా మందుల ఈత పండ్లలో తినాల్సినటువన్నీ ఇలాంటి క్వాలిటీ కాయలు ఏరుకొని తింటే మామూలుగా ఇప్పుడన్నా ఒక్కో 2 పిడికిలు దొరికేది. అవును, పిడికిడే. పిడికిడి దొరకడమే కష్టం. నేనే ఎత్తుకాను రా. చూడండి ఎన్ని వచ్చాయి చూడండి. ఎత్తుకు మరుగు పట్టాయి చట్నీ. ఈయన మక్కతా ఉంటే రోజుకో 2 వారం రోజులు తినచ్చు. గడ్డిలో పెడితే ఎక్కడికి పోవు. ఇది ఎప్పుడు బలం వచ్చేస్తుందేమరా బాగా. మంచి టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆర్గానిక్ పంట భలే ఉన్నాయన్నా. ఎంత ఆర్గానిక్ చెప్పా? 100% ఆర్గానిక్. 100% ఆర్గానిక్. ఎందుకంటే ఎందుకోండి మొత్తం చెరువు నీళ్ళతోనే.
అద్దెలిపోయినాయి. మంచి టేస్ట్ భలే ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అసలు ఈ చెట్లన్నీ అంతరించిపోయాయి ఫ్రెండ్స్. చాలా వరకు ముళ్ళు ఉంటాయని ఏడున్నా కొట్టేసి తీర్చేయడం, అంటే అవసరాలకు వాడుకుంటారు కదా, అట్టా చెట్లని అయితే తీసేశారు. మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్ల యువతలకు వచ్చి మరీ కోసుకుంటున్నాం. మా ఊర్లో అయితే లేవు, అసలు లేవు మా ఊర్లో. మా ఊరి దగ్గర ఏలూరు దగ్గర, మా ఊర్లో అయితే లేవు. భలే ఉన్నాయినా. కానీ ఇన్ని పండ్లు మనం తినలేము, ఎవరికైనా ఇచ్చేయాల్సిందే తీసుకెళ్ళి. ఎక్కడున్నా కానీ వేస్ట్ ఎవరికన్నా ఎందుకు ఇస్తావరా? ఎందుకు ఇస్తావు? వస్తే అన్ని కాయలైనాయి. దేంతో మాట్లాడుతున్నావు నువ్వు? నోటితో మాట్లాడుతున్నావా లేకపోతే ముక్కుతో మాట్లాడుతున్నావా? చెప్పడానికైనా ఉండాలా ఒకరంతా వీడియో చూసి కూడా కామెంట్ చేస్తారు. వాళ్ళే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా ఎవరికి వస్తారనేది. రే బాబు నిచ్చిన ఇవన్నీ అభిలాష్ కష్టపడ్డా రే కష్టపడారా మీరు కూడా. సూర్య కూడా కష్టపడ్డాడు, వచ్చినప్పటి నుంచి బిడ్డ నోటికి చేతికి ఖాళీ లేదు, ఇద్దరికి ఖాళీ లేదు. ఇగో ఇప్పుడు కూడా మలుకుంటా అన్నా. ఇట్లా మనము వద్దనుకొని ఇక్కడే వదిలేసినా గానీ పతనకు పోతాయి. అందుకని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. మేమైతే ఇప్పటికే చాలా ఎక్కువ తిన్నాం, అప్పటికి లాస్ట్ లో కొన్ని తినేసి ఇంకా బయలుదేరేస్తున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ దొరికాయి. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి. ఈ చెట్టుకి దండం పెట్టుకోవాలా, అన్నీ తెచ్చింది. ఇంకా ఉన్నాయి కానీ అవి మనం కోయడానికి వీలు కాదు. మనం నిచ్చిన తెచ్చుకొని ఒకరంత సేఫ్ గా ఈ సైడ్ నిచ్చిన వేసుకొని దాని మీద నిలబడుకొని కోసుకున్నాం. ఆ సైడ్ నుంచి అసలు అయితే వనరే లేదు, ఈ సైడ్ నుంచి నిచ్చిన లేకుంటే భలే ఇబ్బంది అయ్యిండేది. ఇప్పుడు అలా అయ్యిండేది లేదు, పొద్దుపోయిండేది. ఇంకైతే కోసుకున్నాం. ఇవన్నీ తినేస్తాం, కొన్ని ఇచ్చేస్తాం. ఇవి అయితే మక్క పెట్టుకొని రోజు కొన్ని వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసి పోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.